హలో అండి. ఈరోజు మన రెసిపీ పాలక్ పన్నీర్ రైస్. ముందుగా ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 200 గ్రామ్స్ పన్నీర్‌ని కట్ చేసి వేసుకోండి. హాఫ్ స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు వేసి పన్నీర్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులోనే కొన్ని జీడిపప్పులు వేసి అవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద పాలకూర కట్టను కాడలు తీసేసి కడిగి ప్యాన్‌లో వేసుకొని నీళ్లు పోయేంత వరకు వేయించుకోండి. కాస్త చల్లారిన తర్వాత 4, 5 పచ్చిమిరపకాయలను వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత చెక్క, లవంగం, యాలకులు, ఒక స్టార్ పువ్వు వేసి ఇది కాస్త వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కోసి వేసుకోండి. ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్ క్యారెట్ ముక్కలు, ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకు కాస్త పట్టిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. పాలకూరలో ఉన్న నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇందులో ముందుగా కుక్ చేసుకున్న రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కాకుండా ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టి అది వేసి మన పన్నీర్ కూడా వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ రైస్ మొత్తానికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరి చేసుకొని పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని కూడా దీని మీద వేసేసుకుంటే పాలక్ పన్నీర్ రైస్ రెడీ. ఈ ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అప్పటికప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవడానికి లేదా లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.